ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ యొక్క పునరుత్థాన ఆరాధనలో ఏకీపిస్తున్న అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, పునరుత్థాన దినము ప్రభు మనకిచ్చినటువంటి ఆరాధనకు మనకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో మనమందరం కూడా ముఖాముఖిగా ఆయన ముఖ దర్శనం చేయడానికి, ఆయన వాక్య ధ్యానం చేయడానికి, ఆయన శరీర రక్తాల్లో పాలు పంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలకి అవకాశం లేదు, కానీ నేటి క్రైస్తవులకు దేవుడి అవకాశం ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి అలాగా మరి ఎందుకంటే దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళడం కనీసం ఏడాదికి ఒక్కసారి నెల ఒక కట్టడం ఉండేది. మనమైతే ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, బుధవారాలు, గృహ కూడికలు, ఈ విధంగా అనేక సందర్భాల్లో మనమందరం కూడా గుమికూడుతూ ఉన్నాం సంఘములో. ఈ రోజున యెహోషువ 3వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, యెహోషువ ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇజ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి: మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కోలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళనిది కాదు. ఇలా మన పాటలో పాడారు. నే ముందు ఎన్నడూ వెళ్ళని మార్గము నాకు ఎదురాయింది. ఏమన్నాడు ప్రభు? సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుననినా. అంటే మనము ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు కూడా మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసములకు సమీపముగా మీరు నడువరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం. మీరు నిబంధన మందసమును వాళ్ళు మోస్తున్నప్పుడు రేపు దేవుడు ఏం చేయబోతున్నాడు? అద్భుతములు చేయబోతున్నాడు. కాబట్టి యెహోవా మీ మధ్య అద్భుతం కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొనని జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇది గొప్ప అద్భుతం. మోషే కాలంలో జరిగిన అద్భుతం తర్వాత రెండవ అద్భుతం. మోషే కాలంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఆ అద్భుతం ఏమిటంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రోజున మనం చూస్తున్నాం నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడ రాయబడిన 22వ వచనములో 14:22 నిర్గమకాండము, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోయేది. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. దేవుని బిడ్డలారా, నీళ్లు 2 పాయలుగా విడిపోతే ఆరిన నేల మీద వారు నడిచిపోయారు. దేవుని స్తోత్రం. ఇది మొదటి అద్భుతం. ఇశ్రాయేలు ప్రజలు చూసినటువంటి మొదటి అది. అంటే ఏ ఆశ లేనటువంటి జీవితంలో వాళ్ళు తీసుకొచ్చారు. ముందు తీసుకొస్తే సముద్రం ఎదురు కనపడింది కాబట్టి భయపడిపోతున్నారు, సనుగుతున్నారు వాళ్ళని ఎందుకంటే హెచ్చరించడానికి, వాళ్ళని ఆదరించడానికి. 2 ఒకటి, వాళ్ళని భయముతో కాకుండా మేలుతో దేవుడు వారి మధ్య కార్యములు జరిగించాలనుకున్నాడు. తర్వాత వారిని బలపరచాలనుకున్నాడు. ఆ విధంగా ఎర్ర సముద్రం చూసినప్పుడు భయపడిపోయారు. భయం ఇది ఒక వాణిగా కనిపించేసి, ఏంటి దీటి జలాల్లో ముంచిపెట్టి ఆయన తీసుకొచ్చాడు మమ్మల్ని అని మోషే మీద వాళ్ళు తిరుగుబాటు చేయడం ప్రారంభిస్తే దేవుడు మోషేతో మాట్లాడి, మోషే
సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నీళ్ళగా చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుని యొక్క సహాయం మనకు ఉంటే, దేవుని యొక్క సహాయం మనకుంటే మనకు అసాధ్యమైనది లేదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ విధంగా మోషే ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? అద్భుత కార్యం చేశాడు. అంటే ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేశాడు. మన యొక్క జీవితాల్లో కూడా ఎన్నో సందర్భాల్లో దేవుడు అనేక అద్భుత కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటుంది? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని జనులకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. అద్భుతం చేయమయ్యా అంటే ఓ భక్తుడు పాట రాశాడు, అద్భుతం చేయమని పాట వండర్ఫుల్ రాశాడు. ఆయన చాలా సంతోషిస్తున్నాను. కానీ when that miracle will take place అని అంటే ఈ రోజున మనము సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం సిద్ధపడినప్పుడు నీకు యొక్క అంగలార్పును దేవుడు చూసి ఖచ్చితంగా నీలో అద్భుత కార్యం చేస్తారండి. 100% ఐ బిలీవ్. దేవునికి స్తోత్రం. దేవుడు అదే విధంగా అద్భుత కార్యాలు చేస్తున్నాడు. మనుషుల మీద ఆధారపడ్డాం అనుకోండి, కంప్లీట్లీ వీఆర్ గోయింగ్ టు రిగ్రెట్. అంటే దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా మనం రిజల్ట్ చూడబోతున్నాము. ఆరనేవాడు చాలా డేంజరస్ కూడా. అది రిఫ్యూజ్ అవుతుంది, రిజెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? అలాగా దేవుడి మీద ఆధారపడినప్పుడు రిజల్ట్ అనేది మనకు అనుకూలంగా వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం ఏం చేయాలి? మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఏ విధంగా సిద్ధపరచుకోవాలంటే యావేలు గ్రంథము 2వ అధ్యాయము 753వ పేజీ. ప్రియ దేవుని బిడ్డలారా, యావేలు 2వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతూ ఉన్నా, 15వ వచనం చదువుతున్నాను. సియోనులో బాకావుదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్థానిపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానములకు అప్పగింపకుము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమైనందురు కదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనును. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్య జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. దేవునికి స్తోత్రం. ఈ విధంగా దేవుడు మనల్ని చూసారా ఏమన్నాడు? వాళ్ళని మీరు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోమన్నాడు. తర్వాత సమాజముగా కూడమన్నాడు. సమాజ కూటమును ప్రతిష్ఠించుడి. సో పిల్లల్ని పెద్దల్ని అందరినీ తోడుకుంటండి అన్నాడు. యాజకులు మంటపానికి బలిపీఠానికి మధ్య కన్నీరు కాస్తూ ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ద డ్యూటీ ఆఫ్ ద ప్రీచర్. అంటే పాస్టర్ డ్యూటీ ఏంటంటే జస్ట్ నాట్ డెలివరింగ్ ద మెసేజ్. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పాస్టర్ టు అప్హోల్డ్ ద ప్రేయర్ రిక్వెస్ట్. ద పర్సన్ హూ హాస్, ఎవరైతే ప్రార్థన విజ్ఞాపన చేసిన వాళ్ళని ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలి. ఎత్తి పట్టుకుంటా ఉంటాం మన ప్రార్థనలు. విన్నారు మీరు? ప్రభావ వారి కుటుంబాన్ని ఎత్తి పట్టుకుంటున్నాం ప్రార్థన అంటే ఎత్తి పట్టుకోవడం మన చేతులు లేపలేదు. వారి కుటుంబం కోసం మనము దేవుని దగ్గర స్తుతి నైవేద్యము సాంబ్రాణి ధూపము ఏ విధంగా నిత్యము పైకి వెళుతూ ఉందో ఆ విధంగా ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలి. దేవుని బిడ్డ, అప్పుడు దేవుడు దేవుని భక్తులు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ నీవు నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్ని జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానములకు అప్పగింపవద్దు. నువ్వు అప్పగిస్తే వాళ్ళు ఏమంటారు? మీ దేవుడు ఏమాయను అని వాళ్ళు మమ్మల్ని హేళన చేస్తారు.
వాళ్ళకి అప్పగించొద్దు. కాబట్టి 18వ వచనంలో, యెహోవా రోషము కలిగి నీ జనుల ఎడల జాలి చూపించు. మరి యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పునదేమనగా, ఇకను అన్య జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీకు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. దేవునికి స్తోత్రం. ఈ విధంగా మనల్ని మనము సమకూర్చుకుని సిద్ధపరచుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం సిద్ధపరచుకుంటామో, ఇప్పుడు అద్భుతం చేస్తున్నాడు కదా ఆయన అద్భుతం చేయకపోతే అన్ని జనులు ఎదుట వాళ్ళు సిగ్గుపడతారు. ఏంటి వాళ్ళ దేవుడు ఏంటి? ఆదివారం చర్చికి వెళ్తున్నారు కదా, శుక్రవారం వెళ్తున్నారు కదా, వాళ్ళ దేవుడు ఎందుకు కాపాడడానికి ప్రశ్నించిన వారు కోట్ల మంది ఉన్నారు. సో మనం వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలి అంటే జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి. సియోనులో బాగా ఉందండి. నీ ఇల్లు ఒక సియోను అవ్వాలి, నీ సంఘం ఒక సియోను అవ్వాలి. అప్పుడు మనం చేస్తున్నటువంటి ఆ వ్రత దినాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క జీవితాల్లో శాపమైనది ఏదన్నా ఉంటే దాన్ని మనం వదిలించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే దేవుడు అద్భుతం చేయాలంటే ముందు మనము క్లియర్ హార్ట్ కలిగి ఉండాలి. క్లియర్ హార్ట్ ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూస్తున్నాం యెహోషువ 7లో కూడా 7వ అధ్యాయం అక్కడ యెహోషువ 7వ అధ్యాయము దేవునికి స్తోత్రం. యెహోషువ 7వ అధ్యాయము 13వ వచనం నుంచి నీవు లేచి మొత్తం చదివేసేయండి. 13 నుంచి నీవు లేచి జనులను పరిశుద్ధపరచమని వారితో ఎలాగో చెప్పుము. రేపటికి మిమ్ముని మీరు సిద్ధపరచుకొనుడి. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీలారా, మీ మధ్య శాపగ్రస్తమైన తోట కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రము సూచించెనో ఆ వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస క్రమము దగ్గరకు రావలెను. అప్పుడు శపితమైనది ఎవరి యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఎలైనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇజ్రాయిలు దుష్కార్యము చేసిన వాడు అనేది. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇజ్రాయిలను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రము పట్టబడెను. అనంతరం కూడా ఏంటి, ఎవరి దగ్గర శపితమైన దొరుకుతుందో అని ఏం చేయాలి? అగ్నితో కాల్చివేయాలి. ఇది నిబంధన. ఈ నిబంధనను బట్టి ఇక్కడ యోధా వంశము దగ్గరకు రప్పించినప్పుడు జరాహీల వంశము పట్టబడింది. జరాహీల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడింది. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యోధా గోత్రంలోని జరాహు మునిమనముడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడిను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఇప్పుడు ఎవరు బయటకు? ఆకాను బయటకు వచ్చాడు. జబ్ది కుమారుడు, అర్థమైందా? జబ్ది ముని మనవడు ఆకాను బయటికి వచ్చాడు. ఆకాను యెహోషువతో, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రము, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుంది. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. దేవునికి స్తోత్రం. అంటే శపితమైనది ఏది కూడా మన మధ్య ఉండకూడదు. ఏమన్నానంటే, ఇప్పుడు మీలో ఎవరి దగ్గర శపితమైనది దాన్ని తీసివేయండి.
యెహోవా అద్భుతము చేయాలనుకుంటున్నాడు మీ మధ్య. అప్పుడు ఈయన్ని ఆకారులు వీళ్ళు తీసుకువెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేశారు. ఆకారులు ఏమి ఆశించాడు? దోపుడు సొమ్ములు ఊరికి దొరికిందని ఆశించి షినారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని చూసి వాటిని ఆశించి తీసుకున్నాడు. తీసుకుని నేలలో దాచివేశాడు. ఈ విధంగా ప్రీతిని పెట్టారా అంటే దేవుడు శపితమైనది దేన్ని కూడా ముట్టుకుంటే ఒప్పుకోడు. అందుకే 10 ఆజ్ఞలు ఇవ్వడానికి ముందు కూడా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఎవరిని కూడా సినాయి కొండ వైపు రావద్దన్నాడు. రావద్దని వీళ్ళేం చేశారంటే ఆ యొక్క మోషే అనే వాడికి ఉన్నాడా లేడా మాకు ఏమయ్యాడో తెలియదని చెప్పేసి ఆవుదూడం చేసుకుని ఆరాధించడం మొదలు పెట్టారు. సో అప్పుడు మోషే ఆ యొక్క పాపాన్ని చూసి తట్టుకోలేక దేవుడిచ్చేటువంటి 2 పలకల 10 ఆజ్ఞలను అక్కడే విశ్లేషించాడు, తగిలిపోయాయి. అంటే ఒక సేవకుడిగా, ఒక నాయకుడిగా, ఒక కాపరిగా మోషే యొక్క మనసు నొచ్చుకుందండి. తను నడిపిస్తున్నటువంటి ప్రజలు, ఎందుకంటే నేను తప్ప నీకు వేరొక దేవుడు లేడు. ఆ వాక్యం చాలా స్పష్టంగా ఉన్న వీళ్ళేం చేశారంటే ఆవుదోడు పెయిదోడు చేసుకుని పూజించడం ప్రారంభించారు. అహరోను తెలియదు ఈ భక్తి ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత నిబద్ధత కలిగిందో. ఈ భక్తిలో ఏమైనా లోపంలో జరిగి దేవుడు సహించిన విషయాన్ని అహరోను గ్రహించలేక అయ్యా ఆ మోషే ఏమైనా తెలియదు, మేము ఆరాధించడానికి మాకు ఇప్పుడు ఏమీ లేవు, మాకు ఏదైనా బొమ్మలు కానీ ఏదైనా చూపించమన్నప్పుడు మీ దగ్గర ఉంటే వాళ్ళకు బాగా చెవులు రింగులు అన్నీ కూడా తీసుకొచ్చాకైతే దాన్ని కరగి పెడితే అది బొమ్మ ఏ బొమ్మ అయింది, పెయిదోడైంది. ఈ విధంగా ప్రీతిని పెట్టారా మనుషులు కల్పించు కల్పన కథల వైపు, బొమ్మల వైపు, చిత్రముల వైపు, రూపముల వైపు మనము లక్ష్యము చేయకూడదు. మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు భూమి ఆకాశమును సృజించిన దేవుడు. దేవునికి స్తోత్రం. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని దేనినైనను దేని రూపమునైనను నీవు ఏం చేయకూడదు, పూజింపకూడదు. అది మన కర్తవ్యం. భూమి మీద ఏది అయినా కానీ శపితమైనది దాన్ని దేన్ని కూడా మనము ముట్టుకోకూడదు. ఆకాను శపితమైన దాన్ని తీసుకున్నాడు, ఆశపడి తీసుకుని దాచుకున్నాడు, రాళ్ళతో పట్టబడి చంపవేయబడ్డాడు. సో ముందు మనకి ఈ క్లియరెన్స్ రావాలి. ఎందుకంటే తారు రోడ్డు వేస్తున్నప్పుడు నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు ఏం చేస్తారంటే గ్రౌండ్ వర్క్ చేస్తారు ఫస్ట్. అది తారు రోడ్డే చాలా బాగుంటుంది, దానికి డ్రిల్లింగ్ అది తారు రోడ్ అయితే అది గట్టి పట్టేవు. దానికి ఏం చేస్తారంటే అక్కడక్కడ చిన్న ప్యాచెస్ పెడతా ఉంటారు మిషన్తో. ఏమవుతుందంటే అప్పుడు దాని మీద తారేసి దాని మీద మళ్ళీ యొక్క మిక్స్ చేసినటువంటి కాంక్రీట్ వేస్తారు గ్రావెల్ అంతా, అప్పుడు మంచి పట్టుగా ఉంటుంది. అలాగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీ హావ్ టు డిగ్ అవుట్. దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి ఒక్క శాపకరమైన దాన్ని ఫస్ట్ తీసేయాలి. దేవునికి వ్యతిరేకమైన మనసును తీసివేయాలి. ఎందుకంటే మనం ఈరోజు ధ్యానం చేస్తున్న వాక్యము అద్భుతము చేయమంటే దేవుడు చేయడానికి రెడీగా ఉన్నాడు. 114వ కీర్తనలో మనం సహోదరి చదివారు. 114వ కీర్తనలో మరలా ఒకసారి చూసినట్లయితే ఆయన ఆజ్ఞాపిస్తే ఇక్కడ మరి 114లో మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుని బిడ్డలారా వాక్యంలో ఈ యొక్క జలరాశులు నీళ్ళన్నీ కూడా ఏం చేయకపోయాయంటే ఏకరాశిగా అయిపోయాయి. అక్కడ చూడండి 2వ వచనం, యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇజ్రాయేలు ఆయనకు రాజ్యమాయను, సముద్రము దాన్ని చూసి పారిపోయాను. ఎవరు చూసి? ఇజ్రాయేలు చూసి సముద్రం ఏమైందండి? పారిపోయింది. దేవునికి స్తోత్రం. తూర్పు గాలి చేత దేవుడు ఆ యొక్క నీటిని తొలగించేశాడు, ఎండిన నేలగా ఎర్ర సముద్ర ప్రాంతాన్ని మార్చేశాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యోర్దాను మరి ఇక్కడ మరి ఈ రోజు చదువుతున్న వాక్యము యోర్దాను నది వెనుక వెళ్ళిపోయింది. కొండలు పొట్టేలను గుట్టలు కొండలంట పొట్టేల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను నీవు వెనుకకు మలుటకు నీకేమి తటస్థించినది? కొండలారా మీరు పొట్టేల వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్లలను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది?
భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన బండను నీటి మడుగుగాను, చెక్కుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన బండను నీటి మడుగుగా చేశాడా చేయలేదా? ఇది ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో జరిగిన కీర్తన అండి. ఇదే కీర్తనని దావీదు భక్తుడు మరలా రాసి ఉన్నాడు. ఇక్కడ మరి మనమందరం కూడా చెక్కుముకి రాతి బండ నీటి ఓటలు అంటే ఇక నీరు లోపల ఈ రోజుల్లో మనం ఫేస్ చేస్తున్న సీరియస్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ ప్రాబ్లం. ఆయన రాతి బండ నుంచి నీటిని ఇచ్చిన దేవుడు. సముద్రం పక్కనే ఉంది. దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ద సీ, బట్ వి కాంట్ యూస్. ఎందుకంటే అందుకే చాలా మంది చెప్తూ ఉంటారు, మనం పరుపు కొనుక్కోవచ్చు కానీ నిద్రను కొనుక్కోలేమంటారు. పరుపు అయితే కొనుక్కోవచ్చు, ఇలా 18 ఇంచులు కొనుక్కోవచ్చు, అదవుతుందా? 18 ఇంచెస్ బెడ్ వీ కెన్ బై, బట్ వీ కాంట్ బై ద స్లీప్. ఆ విధంగా ఇప్పుడు దేవుడు పెట్టారా, ఇప్పుడు నీరు మన పక్కనే ఉంది కానీ ఇదే ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉందంటే ఎవరు కూడా నమ్మలేదు. ఏంటంటే విశాఖపట్నంలో సముద్రం ఉంది కదా, నీరు లేదంటారు ఏంటంటారు. అలాగా క్రైస్తవుడు దేవునిలోనే ఉంటాడు, దేవునిలోనే ఉంటాడు. హృదయం ఏమైంది? ఎండిపోయింది. ఇర్మియా ప్రవక్త ఏమన్నాడు? ఘోరమైన వ్యాధి కలిగి అన్నాడు. సో ఇప్పుడు మనం అంటే ఎండిపోతున్నటువంటి ఆ యొక్క రాతి బండ లేక మనము ఉండకూడదు. ప్రభు బండను కొడితే నీరు వచ్చిందండి, ఆ బండ నువ్వు అవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బండ నువ్వే అవ్వాలి. నిన్ను కొడితే జీవజలములు ఉబకాలి, నీటి ఓటలు బయటికి రావాలి. నీ మాటలు తేనె వలె మధురముగా ఉండాలి. ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో మనము బలపడాలి. ఫస్ట్ ఇలాగా యాబేలు గ్రంథంలో ఉపవాస దాన్ని ప్రతిష్ఠించుకొని దేవునికి అసహ్యమైన దాన్ని మనం కొట్టివేయమని ప్రార్థన చేయాలి. అన్ని జనులు ఎదుట సిగ్గుపరచుకున్నట్లుగా ప్రార్థన చేయాలి. రెండవది, శపితమైనది ఏది కూడా మనలో ఉండకూడదు, మన కుటుంబంలో ఉండకూడదు, తీసివేయాలి. దేవునికి శపితమైందంటే ఫాస్ట్ గారి శపితమైందంటే ఏమీ లేదండి అంటాం మనం. మన పితరుల పాపాలు, మన పూర్వీకుల పాపాలు, అర్థమైందా? వీటన్నింటినీ కూడా మనము తీసివేసి దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో యథార్థముగా మనం ప్రతిష్ఠించుకొని శుద్ధి చేసుకుని ప్రార్థన చేయాలి. అదే విషయాన్ని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. ఇంత వాక్యం చదివారు కదా, మీరు వెళ్ళి త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు. రండి యెహోషువ 3వ అధ్యాయం వచ్చేసి, మీరు వెళ్ళిన త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టగలరు. అక్కడ తర్వాత 5వ వచనం, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయదు గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనని జనులకు ఆజ్ఞ ఇచ్చారు. ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు పెద్దలు యాజకులు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క మందసాన్ని మోస్తూ ఉన్నారు. మోస్తూ వాడు ముందుకు వెళుతున్నప్పుడు 7వ వచనం అండి, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైయుండునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. మీరు యోర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయి యాజకులకు ఆజ్ఞాపింపుము. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాట వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనుము, వారితో ఇట్లనెను, సర్వలోకరాజు నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడని ఆయన నిత్యముగా మీ ఎదుట నుండి కానానీయులను, హిత్తీయులను, హివీయులను, పెరిజీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టనని దీని వలన మీరు తెలుసుకొందురు. దేని వలన? చూడండి అక్కడ వాక్యం చూడండి. కాబట్టి ప్రతి గోత్రములకు ఒక్కొక్క మనిషిని ఇశ్రాయేలు గోత్రముల నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథులకు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, అది చూసారు ప్రతి బిడ్డారా, సర్వలోకనాథులకు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లు ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతం చేశాడా లేదా? ఇప్పుడు 5వ వచనంలో ఏమన్నారు? ఇక్కడ యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని ఆజ్ఞ ఇచ్చాడు. యెహోషువ 3:5లో
ఈ రోజు దేవుడు ఈ మధ్య అద్భుత కార్యం చేస్తున్నాడని చెప్పాడు. వాళ్ళు ఎప్పుడైతే 12 గోత్రాల నుంచి 12 మంది ఆ యొక్క మందసమును, దేవుని యొక్క మందసాన్ని మోస్తున్నారు, ఆ యొక్క యోర్దాను వాళ్ళ అరికాళ్ళు తాకడమే ఏమైందండి, యోర్దానులన్నీ కూడా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి వస్తున్నటువంటి ఆ యొక్క పొంగులు, వరద పొంగు అంతా కూడా ఆపబడి ఏకరాశిగా నిలబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య జరిగిస్తున్నాడు ఒక గొప్ప అద్భుతాన్ని. జీవితం ఎర్ర సముద్రాన్ని చేర్చిన ఒక అద్భుతమైంది. వాళ్ళు చూసిన దేవుని యొక్క ఫస్ట్ అద్భుతమైంది ఇది ఇశ్రాయేలు ప్రజలు చూసిన. ఎందుకంటే ఒక నిరాశలో ఉన్నారు ఇక్కడ. ఇది ప్యూర్లీ అటర్ డిప్రెషన్ అంటే డిస్పేర్ అంటే వాళ్ళు ఒక ఎలాంటి ఆశ, నిరుత్సాహతలో చూశారు. వాళ్ళు నిరుత్సాహతలో దేవుడు ఆ నీళ్లను ఏకరాశిగా పోసేసరికి వాళ్ళకి కనువిప్పు కలిగింది. కోతకాలం అంతయు యోర్దానంట, యోర్దాను ఎలా పోతుంది తెలుసా? కోతకాలం అంతయు యోర్దాను దాని గట్ల మీద ఉర్లిపాలు. గోదావరి వస్తుందండి, భయంకరంగా ఉంటుంది కొన్నిసార్లు. గోదావరి నది పరివాహ ప్రాంతం అంతా కూడా మునిగిపోతా ఉంటుంది. రాజమండ్రి దగ్గర ఉన్న బ్రిడ్జ్ చూసి చాలా భయంకరంగా ఉంటుంది, భయం వేస్తుంది. ఆ వరద వచ్చినప్పుడు మనం ప్రయాణించే చాలా భయంకరంగా ఉంటుంది. సముద్రానికి భయపడలేదు కానీ ఆ యొక్క గోదావరి పొంగుకి నిజంగా భయం వేస్తూ ఉంటుంది. చాలా పొడవుగా ఉంటుంది. ఆ యొక్క ఉధృత దేవుని పెట్టారా అంటే అలాంటి పొంగు, అలాంటి నీటిని అంటే కోత కాలం అంతా కూడా యోర్దాను అలా పొంగి పారులుతూ ఉంటుంది అంట. నిబంధన మందస్సు 14 వచ్చినవండి, 3:14, యెహోషువ 3:14. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయు వారు యోర్దాను దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమునకు సారేతను వద్దనున్న ఆదామును పూర్వమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జలరాశులని ఏకరాశిగా నిలిచి ఒక పాఠం రాశారు భక్తులు. ఈ విధంగా ప్రియ దేవుని పిల్లలారా, మనమందరం కూడా మన యొక్క జీవితంలో అద్భుతము చేయమని అంటే ఈ విధంగా సిద్ధపడితే ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా, ఒక నాయకుడిగా ఇజ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్పిన మాట ఈ రోజున అక్షరాల నెరవేరింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇదే అద్భుతం మన యొక్క జీవితాల్లో జరగాలంటే ఇంకో వ్యక్తిని చూపెడతాను చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము. మనందరికి కూడా తెలుసు, దేవుని బిడ్డలారా, లాజరు గారు చనిపోయిన తర్వాత బెతానియాకు యేసు ప్రభు వారు వెళ్ళిన తర్వాత మార్తా మరియలు ప్రభుతో విలపిస్తూ చెప్తున్నారు, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల మా సహోదరుడు మరణించినవాడు కాదు. అయినా పర్వాలేదు, యేసు ప్రభు వారు కన్నీళ్లు విడిచి రండి చూద్దాం, యేసు మూలుకుంటూనే ఆయన ఎక్కడ పాతి పెట్టారు, రండి వెళ్దామన్నాడు. 38వ వచనం, యోహాను సువార్త 11:38 వచ్చి నేను చదువుతున్నాను. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చిన, అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండేది. యేసు రాయి తీసివేయని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనిను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానని చెప్పి ఆయన 43వ వచనంలో లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టయిండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మిన ఎడల నీవు ఏం చూస్తావండి? దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తూ అని నీతో చెప్పలేదా? మనము కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి బలహీనతల చేత దేవుని మహిమను చూడలేకపోతూ ఉన్నాం. మన మీద కూడా ఆ రాయిని ఏ విధంగా కప్పివేశారో,
ఈ లోకంలో ఉన్నటువంటి శాపము, పాపము, దేవుని ముఖాన్ని చూడకుండా మన పాపాలు అడ్డు తెరగా ఉన్నాయని యెషయా 59వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. దేవుడు మిమ్మల్ని రక్షింపనేరక ఉన్నట్లు ఆయన హస్తము మనసు కాలేదు. ఆయన ముఖానికి మీకు మీ పాపములే అడ్డుగోడగా ఉన్నాయి అన్నాడు. ఈ రోజున మన భయం మన మనుషుల మీద ఆధారపడడం, దేవునికి ఇష్టము కానిది చేయటం, దేవుని నామాన్ని విడిచిపెట్టడం ద్వారా అద్భుతాలు చూడలేకపోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం ఈ రోజున 100% దేవుని మీద ఆధారపడతాం. భూమి మీద మనకున్న ఆధారం మీద ఉందంటే ఆయనే. కాబట్టి దేవుని మీద ఆధారపడి ఈ అద్భుతాలు మన యొక్క జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేద్దాం. అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ, ఎలాంటి ఆందోళన, ఎలాంటి సమస్య అయినా కానీ మనము ప్రార్థన చేస్తే తప్పనిసరిగా అది జరుగుతూ ఉన్నది. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ బంధకంలో ఉన్నావో, మాత్రమేగా ఏమన్నా స్వల్ప విశ్వాసం, అల్ప విశ్వాసం కలిగి ఉన్నావేమో ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియ సహోదరులారా. యెహోవా మీ మధ్య అద్భుత కార్యము జరిగించును, కాబట్టి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుని యెహోషువ 3:5 పలికిన దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యము జరిగిస్తున్నాడు. ఈ ఆగస్టు నెలలో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ కుటుంబాల్లో గొప్ప కార్యములు జరిగిస్తున్నాడు. మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు. మీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తున్నాడు. మీ యొక్క బంధువులను శ్రేయభిలాషను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మన సంఘమును ఆశీర్వదిస్తున్నాడు. మనల్ని ఆశీర్వదిస్తున్న దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. ప్రభు యొక్క